ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయనే ప్రచారం అయితే గట్టిగా ఊపందుకుంది. ఇటువంటి నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాగలా వాయిదా వేయించండి మహాప్రభు అని చెప్పేసి అధికారుల నుంచి రాజకీయ పార్టీల నాయకుల వరకు అనధికారికంగా రిక్వెస్టులు వెళ్తున్నాయంట. ఇలాంటి వినతులు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు వెళ్తున్నాయంట. ఎలాంటి సాకులతో కోర్టును ఆశ్రయించవచ్చో కూడా వైసీపీ నేతలకి కొంతమంది అధికారులు సూచన కూడా చేస్తున్నారంట. తమకు అందుబాటులో ఉన్నటువంటి వివరాలను కూడా వైసీపీ నేతలకు అందజేస్తున్నారంట. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు అంతిమంగా అధికారుల మెడకు చుట్టుకుంటాయి అని చెప్పేసి ఆ అధికారులతో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి కూటమి నేతల దూకుడు చూస్తుంటే ఎలాంటి నిబంధనలు పాటించే పరిస్థితి కనిపించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకోవడం మొదలు వాటిని చెల్లుబాటు కాకుండా చేయాలనే వరకు అధికారుల మీద కూటమి నేతలు తీవ్ర ఒత్తిళ్లు తెస్తారనే భయం అధికారులని వెంటాడుతుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మనందరం కూడా చూసాం. ఎన్నెన్నో చోట్ల జరిగాయి, ఎన్ని కఠిన నిర్ణయాలు పెట్టారు, ఎన్ని చోట్ల ప్రలోభాలకు గురి చేశారు మనందరం కూడా చూసాం. సొంత పార్టీ నాయకుల్ని, సొంత పార్టీ కార్యకర్తలని ఏ విధంగా ముంచుతున్నారో కూడా మనం చూస్తున్నాం. సో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే వైసీపీ నాయకులకు మాత్రం ఒక పెద్ద టాస్క్ అనేసి చెప్పుకోవాలి. ముఖ్యంగా టీడీపీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి వైసీపీ అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేస్తే ఆ తర్వాత అధికారం మారితే పర్యవసానాలు ఏమిటనే ప్రశ్న అధికారుల్ని వెంటాడుతుంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల తలనొప్పి తమకెందుకనే ఆలోచనలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల అధికారులు ఉన్నారంట. ఇప్పటికే రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెళ్తుందన్న ప్రచారం అయితే నడుస్తుంది. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వుల మీద కోర్టుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల మీద హైకోర్టులో విచారణ కూడా నడుస్తుంది. పనిలో పనిగా 50% రిజర్వేషన్లు మించిపోయేలా ప్రభుత్వం తాజాగా జారీ చేసినటువంటి ఉత్తర్వులు ఉన్నాయని చెప్పేసి న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం కూడా ఉందనే తెలుస్తుంది. సో దీంతోనే ఎన్నికలు జరిగే వరకు అనుమానమే అనే వాదన కూడా లేకపోలేదు. ఒకవేళ నిజంగానే ఎన్నికలు వాయిదా పడితే జరగకపోతే అధికారులు మాత్రం బతికిపోయినారా బాబు అని చెప్పేసి హ్యాపీగా ఉంటారు. ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులకి పెద్ద టాస్క్ ఇచ్చారు. ఎక్కడైనా సరే ఒక్క సీట్ అయినా ఏకగ్రీవంగా గెలిస్తే మాత్రం మీ కథ మేము చూస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వాళ్ళ నాయకులకి వార్నింగ్ కూడా ఇచ్చేశారు. సో అటు వైసీపీ నాయకులు కూడా తాడో పేడో చాలా గట్టిగా పోరాడతారు, ఇటు కూటమి సైడ్ నుంచి కూడా గట్టిగా పోరాడతారు. మధ్యలో నిలిగిపోయేది పాపం అధికారులు ఎవరికి ఫేవర్గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీకి ఫేవర్గా ఉంటే అధికారంలో ఉన్న కూటమి అధికారుల మీద వేటు వేస్తుంది. అధికార పార్టీకి సపోర్ట్గా ఉండే, అధికార పార్టీకి ఫేవర్గా ఉంటే నెక్స్ట్ అధికారం మారితే తర్వాత అయినా సరే అధికారులే బలి కావాలా. ఇక్కడ ఎటు చూసినా అధికారులే బలి పాపం. అందుకే ఆ అధికారులు మదన పడిపోతున్నారు, బాధపడిపోతున్నారు. ఒకంత అలజడి వాళ్ళలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పోస్ట్పోన్ అయితే మహాప్రభు జరగకుండా ఉంటే బాగుండు, ఈ రెండు పార్టీల మధ్య మేము నలిగిపోతాము అన్న బాధ, ఆవేదన చాలా స్పష్టంగా కనబడుతున్నట్టుగా ఉంది.